నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. అంబేద్కర్ గారిని ప్రశ్నించేంత పెద్ద అయితే నేను కాదు. కాకపోతే ఆయన ఏదైతే మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఉందో ఆ ఇంటర్వ్యూ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఆయన ఆన్సరింగ్ ద క్వశ్చన్ వై హిందూయిజం సర్వైవ్డ్ ఇన్ ఇండియా, బుద్ధిజం హ్యాడ్ డైడ్, డాక్టర్ అంబేద్కర్ సెడ్. అంటే అంబేద్కర్ గారు ఏదైతే భారతదేశంలో బుద్ధిజం అన్నది తగ్గిపోయి హిందూయిజం అన్నది ఇంకా ఎక్కువ మెజారిటీ రావడానికి కారణం ఏంటి అనేసి అడిగినందుకు ఇదంతా మాట్లాడారు అనమాట. సో దిస్ రిలీజన్ ఈజ్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ వైల్ హిందూయిజం ఈజ్ నాట్. అంటే బుద్ధిజం అన్నది చాలా హార్డ్గా ఉంటుంది. మన హిందూ ధర్మం కన్నా హిందూయిజంలో అయితే మీకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాంటివి ఉండవు. ఇస్లాం అండ్ క్రిస్టియానిటీలో చాలా నియమాలు ఉంటాయి, వాటిని వాళ్ళు అవలంబిస్తున్నారు, దాంట్లో తప్పులేదు. కాకపోతే బుద్ధిజం అన్నది ఇంకా చాలా చాలా అంటే ఎలా అంటే బుద్ధిజంలో నాన్ వెజ్ ముట్టుకోవద్దు, లేకపోతే కొన్ని సూత్రాలు ఉంటాయి, వాటి ప్రకారం మాత్రమే నడవాలి. అప్పటి బుద్ధిజానికి ఇప్పుడున్న అయితే లెఫ్ట్ లిబరల్స్ చేతిలో ఉందో బుద్ధిజం, ఆ బుద్ధిజం అన్నది చాలా తేడా ఉంది. ఇప్పుడు మీకు ఏదైతే మేము సోకాల్డ్ బుద్ధిస్టులం అనేసి చెప్పుకొస్తున్న ఈ మత మార్పిడి బ్యాచ్ గాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కన్వర్ట్ అయిన తర్వాత కూడా మేము ఇంకా బుద్ధిస్టులమే, మేము ఎస్సీలమే అనేసి ఒక సర్టిఫికేట్ని ప్రమోట్ చేసుకుంటూ సర్టిఫికేట్లో హిందూ అనేసి వీళ్ళు వెనకాల మాత్రం క్రిస్టియానిటీ లేకపోతే ఇంకేదో మతాన్ని ఆచరిస్తూ ఎస్సీ కార్డ్ని యూజ్ చేసుకుంటున్నారు. ఆ బుద్ధిజానికి నిజంగా మన గౌతమ బుద్ధుడు చెప్పిన నేర్పిన ప్రపంచానికి వల్లించిన బుద్ధిజానికి చాలా తేడా ఉంది. సో అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు, ఇది ప్రాక్టీస్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి బుద్ధిజం అన్నది తగ్గిపోయింది అనేసి. నిజంగా అందులో ఎలాంటి సూత్రాలు ఉన్నాయో అన్నది తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే ఇక్కడ ఈ ఏదైతే పారా ఉందో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంబేద్కర్ అంటే టర్నింగ్ నెక్స్ట్ టు ద కాజ్ విచ్ లెడ్ టు ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం, డాక్టర్ అంబేద్కర్ refuted suggestions made by many people in India. Buddhism was destroyed by the శంకరాచార్య. అంటే చాలామంది అంటుంటారు, ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలామంది పెడుతుంటారు, శంకరాచార్యుల వల్ల లేకపోతే వైష్ణవాస్ వల్ల, అంటే ఇటు శైవం వైష్ణవం రావడం వల్ల బుద్ధిజం అన్నది అంతరించిపోయింది అనేసి. అదంతా తప్పు అనేసి అయితే ఇక్కడ అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పుకొని వచ్చారు. అండ్ శంకరాచార్యని మీరు అంత పోర్ట్రే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శంకరాచార్య చనిపోయిన తర్వాత కూడా బుద్ధిజం చాలా ఏళ్ళు ఇక్కడ బతికి ఉంది అనేసి. అంటే శంకరాచార్యులు గారి ఆయన వెళ్ళిపోయాక, ఆయన పరమపదించినాక అప్పుడు కూడా ఈ బుద్ధిజం ఉంది. కాకపోతే అప్పుడు మొఘల్స్ ఎరా అండ్ క్రిస్టియన్ ఏదైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళ ఎరా అన్నది స్టార్ట్ అయింది. సో ఆ మొఘల్స్ ఎరాలో, ఆ ముస్లిం ఎరాలో బుద్ధిజానికి గడ్డుకాలం అనేసి చెప్పుకోవచ్చు అనేసి అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు. అండ్ ఒక రకంగా చూసుకుంటే వైష్ణవిజం అండ్ శైవయిజం ఈ రెండు కూడా అప్పట్లో అంటే బుద్ధిజం రాకముందు వరకు వైష్ణవిజం అండ్ శైవయిజం రెండు వేరువేరు మతాలుగా చూసుకుంటూ, అంటే రెండు ఒకటే అయినా కూడా హిందూ ధర్మంలో భాగమైనా కూడా వాళ్ళకు వాళ్ళు కొట్టుకునేవాళ్ళు. అదంతా మనకు తెలిసిందే, కొన్ని సినిమాల ద్వారా కూడా మనం అలాంటివన్నీ చూసాము. అయితే వైష్ణవిజం అండ్ శైవయిజం ఈ రెండు రేజ్ అవ్వడం కూడా బుద్ధిజానికి ఒక రకమైన కారణం. అందులో భాగంగా అనదర్ కాజ్ వాజ్ ద ముస్లిం ఇన్వెన్షన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే ముస్లిమ్స్ ఇండియాలో వచ్చారో, వెన్ అల్లావుద్దీన్ మార్చ్డ్ ఇన్ టు బీహార్కి అల్లావుద్దీన్ ఖిల్జీ, వీళ్ళు ఎవరైతే ముస్లిమ్స్ అప్పటి రాజులు నవాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత హీ కిల్డ్ ఓవర్ 5,000 భిక్కూస్ అంటే భిక్షుస్, అంటే భిక్షకులు ఎవరైతే బౌద్ధ భిక్షులు ఉంటారో వాళ్ళని అల్లావుద్దీన్ అంటే 5,000 మెంబర్స్ని, అంటే కనిపించిన వాళ్ళని కనిపించినట్టు చంపేశారు. ఇదైతే శైవయిజం చేయలేదు అండ్ వైష్ణవిజం వీళ్ళు కూడా చేయలేదు. అంటే వీళ్ళు చంపలేదు, కాస్త దూరం పెట్టి ఉండొచ్చు. నిజంగా ఇప్పటికీ బుద్ధిజం అనేసరికి చాలామందిని దూరం పెడుతున్నారు అనేసి అది నేను ఒప్పుకుంటాను అండ్ మీరు కూడా ఒప్పుకొని తీరుతారు. ఎందుకంటే మన ఊళ్ళల్లో మనం ఇప్పటికే చూసుకుంటాము, ఎస్సీ ఎస్టీ అనేసరికి కాస్త ఎస్టీలను కాకపోయినా కూడా ఎస్టీలు ఈ లంబాడి జాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందూయిజం ప్రకారమే చాలా గట్టిగా వాళ్ళ సంస్కృతిని సంరక్షించుకుంటూ వీళ్ళందరూ తమ ధర్మాన్ని మాత్రం ఆచరిస్తూనే ఉంటారు. కాకపోతే ఎస్సీస్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు అండ్ ఎస్సీస్ని కూడా
చాలామంది హిందువులు ఏదైతే అగ్రవర్ణాలు అనేసి మనం ఈ సోకాల్డ్ కొంతమంది సెక్యులర్స్ ఉన్నారో అగ్రవర్ణాలు దూరం పెట్టారు అనేసి అవైతే కొన్ని నిజం అనేసి నేను కూడా ఒప్పుకుంటాను. అలాంటివి జరగకూడదు. కాకపోతే బుద్ధిస్ట్ మాంగ్స్ ఈ 5,000 మందిని చంపేశాక, అంటే వీళ్ళు ఇంత రాక్షసత్వంగా వీళ్ళు ప్రవర్తించి వాళ్ళని చంపేసిన తర్వాత వాళ్ళందరూ నైబరింగ్ కంట్రీస్కి పారిపోయారు. నైబరింగ్ కంట్రీస్ లైక్ చైనా, నేపాల్ అండ్ టిబెట్ అక్కడికి పారిపోయారు. అక్కడికి పారిపోయి వాళ్ళ బుద్ధిజంని అక్కడ పాటించడం వాళ్ళు స్టార్ట్ చేశారు. దానివల్ల అక్కడ దేశాలు కూడా బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యాయి. ఎఫర్ట్స్ వర్ సబ్సిక్వెంట్లీ మేడ్ బై బుద్ధిస్ట్ ఆఫ్ ఇండియా టు రైజ్ అనదర్ ప్రీస్ట్హుడ్ ఇన్ ఆర్డర్ టు రివైవ్ బుద్ధిజం. అంటే బుద్ధిజంలో ఇంతకుముందు ప్రీస్ట్హుడ్ అన్నది ఉండేది కాదు. కాకపోతే ప్రీస్ట్హుడ్ అన్నది దాని తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రీస్ట్హుడ్ అనేది స్టార్ట్ చేశారు. అప్పటిదాకా కేవలం బుద్ధుని మాత్రమే గురువుగా వీళ్ళందరూ పూజించేవాళ్ళు. దాని తర్వాత బుద్ధిజంలో కూడా చాలామంది గురువులు వచ్చారు. అది అక్కడి నుంచి పాటించడం స్టార్ట్ చేశారు. బట్ దీస్ ఫెయిల్డ్ యాజ్ బై ద 90% ఆఫ్ బుద్ధిస్ట్ హ్యాడ్ ఎంబ్రాస్డ్ హిందూయిజం. అండ్ చాలామంది ఇప్పుడు భిక్షుల్ని చంపేస్తే వాళ్ళందరూ భయపడ్డ వాళ్ళందరూ నేపాల్, చైనా లేకపోతే జపాన్ అలాంటి కంట్రీస్కి పారిపోయి వాళ్ళందరూ అక్కడ ఈ సనాతన ధర్మం నుంచి ఉద్భవించిన బౌద్ధయిజం ఏదైతే ఉందో దాన్ని అక్కడ పాటించడం స్టార్ట్ చేశారు. నిజంగా చాలా గ్రేట్ అనుకోవచ్చు. ఈరోజు ఏషియాలో బుద్ధిస్టులు, హిందువులు వీళ్ళందరూ ఉన్నారు. ఒక సనాతన ధర్మం బతికి ఉంది అంటే వీళ్ళ వల్ల. ఇంకా పారిపోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూయిజాన్ని మళ్ళీ ఎందుకంటే హిందూయిజం నుంచే బుద్ధిజం వచ్చిందో మళ్ళీ బౌద్ధయిజం నుంచే హిందూయిజంకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. బికాస్ బౌద్ధయిజంలో ఉంటే ఇక్కడ శైవాస్ అండ్ వైష్ణవాస్ వీళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు. సో మళ్ళీ హిందూయిజంకి వీళ్ళు రావడం జరిగింది. 90% అలా వచ్చేసారు. కాబట్టి భారతదేశంలో బౌద్ధం అన్నది కొంచెం తగ్గుముఖం పట్టింది అనేసి అంబేద్కర్ గారు ఇక్కడ చాలా క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. కాకపోతే కొంతమంది కాదు చాలామంది ఎవరైతే సూడో సెక్యులర్స్ ఉంటారో వాళ్ళు ఏమని చెప్తారంటే అసలు హిందూయిజానికి బౌద్ధయిజానికి సంబంధమే లేదు అనేసి. ఈ బౌద్ధ మతం పుచ్చుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇష్టమైన మతాలను గౌరవించవచ్చు అనేసి ఇక్కడ క్లియర్ కట్గా బుద్ధ భగవానుడు మనకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఆయన కొన్ని పంచసూత్ర ప్రణాళికలు ఎవరైతే అంటారో సో అవి ఇవ్వడం జరిగింది. కొన్ని వావ్స్ ఉన్నాయి, వాటిని మాత్రమే అక్కడ పాటించాలి అనేసి ఉంది. కాకపోతే మధ్యలో వేరే వాళ్ళు దాన్ని హైజాక్ చేసి ఆ వావ్స్ని చేంజ్ చేయడము అండ్ హిందూయిజానికి బుద్ధయిజానికి అసలు సంబంధమే లేదు అనేసి చాలామందిని కన్వర్ట్ చేయడం జరిగింది. మీరు కన్వర్ట్ అయినా కూడా మీరు ఎస్సీ అనేసి సర్టిఫికేట్ ద్వారా మీ జాబ్లో మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, మీ మతం మాత్రం ఇంకేదైనా ఉండవచ్చు అనేసి ఒక రాజ్యాంగంలో లేనిది కూడా వీళ్ళకి కొత్తగా నేర్పించడం జరిగింది. దానివల్ల కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా తమను తాము ఇప్పటికీ కేవలం సర్టిఫికేట్ వరకు మాత్రమే వాళ్ళు ఎస్సీగా ఉంటారు, కానీ ఆచరించేది మాత్రం వేరే మతాలు. దీనిపైన మీరేమనుకుంటున్నారు? నేనైతే అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారు అంటే బుద్ధయిజాన్ని అంతమొందించడానికి కేవలం హిందూ మతమే కారణం అనేసి చాలామంది అనుకుంటారు. అదంతా ఫాల్స్ నరేషన్ అనేసి అంబేద్కర్ అయితే చాలా బాగా చెప్పారు. మొఘల్ సిరాలో ఈ ముస్లిమ్స్ వచ్చిన తర్వాత మాత్రం ఈ ఫాల్ డౌన్ అన్నది చాలా జరిగింది. అండ్ బౌద్ధ భిక్షులు ఎంత సౌమ్యంగా వాళ్ళు ఉంటారు, ఎలాంటి బౌద్ధాన్ని వాళ్ళు పాటిస్తారో మనందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ ముస్లిమ్స్ ఎరా నుంచి అంటే వాళ్ళ రాక్షస పంజాల నుంచి వీళ్ళు బయటపడలేకపోయారు. మనం రీసెంట్గా ఎగ్జాంపుల్స్ చూసినా కూడా బర్మాలో ఏదైతే మయన్మార్ ఉందో ఆ మయన్మార్ కంట్రీలో కూడా అక్కడి బౌద్ధ భిక్షువుల పైన అక్కడి కొంతమంది రోహింగ్యాస్, కొంతమంది ముస్లిం అక్కడ కన్వర్ట్ అయిన బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు అటాక్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే బౌద్ధ భిక్షువుల ప్లేస్లలో కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆజమాయిషీ చేయడం ఇదంతా గమనించాక ఇంకా ఉండబట్టలేక అక్కడి బౌద్ధ భిక్షులు వాళ్ళని తరిమేస్తే వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో వచ్చి షెల్టర్ తీసుకోవడం జరిగింది. ఇది నిజంగా హిందువులే చేస్తున్నారు, హిందువులే బౌద్ధుల్ని పక్కన పెడుతున్నారు అన్న దానికి మాత్రం ఒక చెంపపెట్టు అనేసి నేను అనుకుంటాను. మీరేమనుకుంటారు దీని గురించి కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.